మన తెలుగు సంస్కృతి ఛానల్కి స్వాగతం. బాలలు, ఈరోజు మనం 4వ తరగతిలోని 7వదైన పద్యరత్నాలు అనే పాఠం గురించి ఇప్పుడు చెప్పుకుందాం. పాఠం మొదటి పేజీలో చిత్రం చూడండి, ఆలోచించి మాట్లాడండి అనే శీర్షికలో ఒక చిత్రాన్ని ఇచ్చారు కదా, దాన్ని ఒక్కసారి మీరు పరిశీలించండి. చిత్రంలో ఏమి జరుగుతున్నది? ఏదో ఒక పోటీ జరుగుతోంది. అది పద్యాల పోటీ కావచ్చు, పాటల పోటీ కావచ్చు, లేదంటే ఉపన్యాసం వక్తృత్వ పోటీ అంటారు కదా, డిబేటింగ్ అంటారు చూసారా, ఆ పోటీ కావచ్చు. చిత్రంలో ఎవరెవరు ఉన్నారు, ఏం చేస్తున్నారు? మనకి ఎవరెవరు కనిపిస్తున్నారు ఆ చిత్రంలో? ఒక బాలుడు, పోటీలో పాల్గొనేటటువంటి బాలుడు, వెనకాల టీచర్ అమ్మ, వాళ్ళ వెనకాల నలుగురు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించే వ్యక్తులు మనకి అక్కడ ఆ వేదిక మీద కనిపిస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? బాలుడేమో పోటీలో పాల్గొంటున్నాడు, మిగిలిన వాళ్ళందరూ కూడా శ్రద్ధగా వింటున్నారు. శ్రద్ధగా వింటేనే కదా న్యాయం చెప్పడానికి వీలవుతుంది. ఎవరు బాగా పాడారు, ఎవరు బాగా చెప్పారు అనేది తెలుసుకుని అప్పుడు మాత్రమే విజేతలు ఎవరో అనేది ప్రకటించాలి. మీ బడిలో ఇలాంటివి ఏ కార్యక్రమాలు చేస్తారు? ప్రతి పాఠశాలలో కూడా గణతంత్ర దినోత్సవం దగ్గర నుంచి మొదలుకొని మాతృభాష దినోత్సవం, మహిళా దినోత్సవం, విజ్ఞాన శాస్త్ర దినోత్సవం, హిందీ దినోత్సవం, తెలుగు భాషా దినోత్సవం, స్వాతంత్ర దినోత్సవం, బాలల దినోత్సవం, ఉపాధ్యాయ దినోత్సవం, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రోజులు మనం ఏదో ఒక కార్యక్రమాన్ని జరుపుకుంటూనే ఉంటాం. అలాంటప్పుడు మన పాఠశాలల్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు జరుగుతాయి. మీరు ఎప్పుడైనా ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొన్నారా? మీరు ఎవరెవరు ఏ కార్యక్రమాల్లో పాల్గొన్నారో మీ ఉపాధ్యాయులు వారు అడిగినప్పుడు సమాధానం చెప్పండి. పద్యరత్నాలు ఈ పాఠంలోని మొదటి పద్యం వేమన రచించినటువంటి వేమన శతకంలో నుంచి తీసుకోబడింది. వినండి. ధనము కూడబెట్టి దానంబు సేయక, తాను తినక లెస్స దాచుగాక, తేనెటీగ కూర్చి తెరువరికియ్యదా, విశ్వదాభిరామ వినురవేమా. ఈ పద్యంలోని అర్థాలు చూడండి. కూడబెట్టి అంటే బాగా సంపాదించి దాయటం. లెస్స మిక్కిలి ఎక్కువగా లేదా బాగుగా. తెరువరి అంటే బాటసారి అని అర్థం. ఇప్పుడు ఈ పద్యం యొక్క భావం చూడండి. సంపాదించిన డబ్బును దానమన్నా చేయాలి లేదా తాను తినాలి. ఈ రెండూ కాకుండా దాచిపెట్టడం వల్ల ఎలాంటి లాభం లేదు. తేనెటీగ ఎంతో కష్టపడి తేనెను కూడబెడితే చివరికి అది బాటసారుల పాలవుతోంది కదా. అంటే మనం సంపాదించినటువంటి డబ్బుని అవసరం ఉన్న వాళ్ళకి దానం చేయాలి, లేదా సంపాదించిన వాళ్ళు, వాళ్ళ కుటుంబం వీళ్ళైనా తినాలి. ఈ రెండూ కాకుండా ఊరికే దాచిపెట్టడం వల్ల ఏదైనా ఉపయోగం ఉంటుందా? ఉండదు కదా. ఎలా? తేనెటీగ చూడండి, చాలా దూరం వెళ్ళి ఆ పువ్వుల మీద ఉన్నటువంటి మకరందం అంటే తేనెను సేకరించుకుంటూ వచ్చి తేనె పట్టులో దాస్తుంది. కానీ ఆ తేనె పట్టులో ఉన్నటువంటి తేనెని ఒక్క చుక్కైనా అవి తాగుతాయా? తాగవు. ఏం చేస్తాయి? అట్లా కూడబెట్టి 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 తేనె బాగా తయారైన తర్వాత అటుగా వెళ్తున్నటువంటి వాళ్ళు ఎవరో ఒకళ్ళు బాటసారులు కానీ లేకపోతే ఆ స్థలం యజమాని కానీ ఎవరో ఒకళ్ళు చూసి దాంట్లో ఉన్న తేనెని స్వీకరిస్తారు వాళ్ళు. అంటే తేనెటీగ ఎంతో కష్టపడి తేనెను కూడబెడితే అది వేరే వాళ్ళు వచ్చి ఎవరో స్వీకరిస్తారు. అలాగే సంపాదించిన డబ్బుని దానం చేయకుండా తాను తినకుండా ఉంటే వేరే వాళ్ళు ఎవరో వచ్చి ఆ సంపదని అనుభవిస్తారు అని ఈ పద్యం యొక్క భావం. రెండవ పద్యం సుమతి శతకంలోనిది. ఇది
బద్దెన కవి రచించారు. పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించెనపుడే పుట్టదు, జనులా పుత్రుని గనుగొని పొగడగా పుత్రోత్సాహంబునాడు పొందుర సుమతి. అర్థాలు చూడండి. పుత్రోత్సాహము అంటే కొడుకు పుట్టిన సంతోషం. జన్మించినప్పుడే అంటే పుట్టినప్పుడే, ఎవరు? కొడుకు పుట్టినప్పుడే. పొందుర పొందుతాడు, జనులు ప్రజలు, కనుగొని గుర్తించి. ఇవి ఈ పద్యంలో ఉన్నటువంటి అర్థాలు. ఇప్పుడు భావం చూద్దామా? కొడుకు పుట్టగానే తండ్రికి ఆనందం కలుగదు. ప్రజలందరూ తన కొడుకు గొప్పతనం చూసి పొగిడినప్పుడే తండ్రికి నిజమైన ఆనందం కలుగుతుంది. అది ప్రస్తుత పరిస్థితుల్లో కూడా ఇది చాలా బాగా సరిపోతుందన్నమాట. కొడుకు పుట్టాడు అని చెప్పి తండ్రి ఆనందించేలోపే వాడు ఏదో ఒక దరిద్ర పని చేసి ఆ తండ్రికి తలవంపులు తీసుకొచ్చేస్తాడు. అలాంటి కొడుకును చూసి ఏ తండ్రి అయినా సంతోషపడతాడా? సంతోషపడడు కదా. ఎప్పుడు సంతోషపడతాడు? ప్రజలందరూ కూడా తన కొడుకు యొక్క గొప్పతనాన్ని చూసి ఆ కొడుకుని అందరూ పొగుడుతున్నప్పుడు, మెచ్చుకుంటున్నప్పుడే తండ్రికి నిజమైనటువంటి కొడుకు పుట్టిన ఆనందం కలుగుతుంది అని ఈ పద్యానికి భావం. మూడవ పద్యం తెలుగు బాల శతకంలోనిది. దీన్ని రచించిన కవి జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు. పరుల కొరకె నదులు ప్రవహించు, గోవులు పాలనిచ్చు, చెట్లు పూలు పూయు, పరహితమ్ము కంటే పరమార్థమున్నదా, లలిత సుగుణజాల తెలుగు బాల. ఈ పద్యంలోని అర్థాలు చూడండి. పరులు అంటే ఇతరులు, గోవులు ఆవులు, పరహితము ఇతరులకు మేలు, పరమార్థము నిజమైన ప్రయోజనం. భావం చూడండి. ఇతరుల కొరకే నదులు ప్రవహిస్తున్నాయి, ఆవులు పాలనిస్తున్నాయి, చెట్లు పూలు పూస్తున్నాయి. ఇతరుల మంచి కంటే కోరదగినది ఇంకేమీ లేదు. చూడండి, నదులు ప్రవహిస్తూ ఉంటాయి, నది నిండా నీళ్లు ఉంటాయి. ఆ నీళ్లు ఎవరికి ఉపయోగపడతాయి? జనాలకి, ప్రజలకి ఉపయోగపడతాయి. పంటలు పండించుకోవటానికి, విద్యుత్ శక్తి తయారు చేయటానికి, తాగటానికి, వంటలు చేసుకోవటానికి, మిగిలిన అవసరాలన్నింటికీ కూడా ఆ నీరు ఉపయోగపడతాయి. అలాగే ఆవులు పాలనిస్తాయి కదా, ఆ పాలు దూడ కొంచెం తాగుతుంది, మిగిలిన పాలన్నీ మనమే స్వీకరిస్తాం. అలాగే చెట్లు పూలు పూస్తున్నాయి, చెట్లు పూలు పెట్టుకో కదా, ఆ పూలు మనమే కోసుకుని దేవుడికి పెట్టుకోవటమో లేకపోతే ఫోటోలకి వేసుకోవటమో తలలో పెట్టుకోవటమో చేస్తాం. ఇతరుల మంచి కంటే కోరదగినది ఇంకేమీ కూడా లేదు. ప్రతిదీ కూడా మనం ఇతరుల కోసం చెయ్యాలి, మంచి పనులు మాత్రమే, చెడ్డ పనులు కాదు ఇక్కడ అని ఈ పద్యం యొక్క భావం. నాలుగవ పద్యం, ఇది కూడా సుమతి శతకంలో నుంచి తీసుకోబడింది. కవి బద్దెన. బలవంతుడ నాకేమని పలువురతో నిగ్రహించి పలుకుటమేలా, బలవంతమైన సర్పము చలి చీమల చేత చిక్కి చావదె సుమతి. అర్థాలు. బలవంతుడు అంటే బలం కలిగినవాడు, పలువురు చాలామంది, సర్పము పాము, నిగ్రహించు ఎదిరించి, పలుకుట మాట్లాడటం. ఈ పద్యం యొక్క భావం చూడండి. నేను బలవంతుణ్ణి అనే గర్వంతో ప్రవర్తించకూడదు. ఎందుకంటే ఎంతటి బలవంతుడైనా కొన్ని సమయాల్లో తనకంటే తక్కువ బలం కలవారి చేతులలో ఓడిపోయే అవకాశం ఉంది. చీమల కంటే పాము బలమైనది కదా, అయినా చీమల గుంపు పామును కుట్టి చంపేయగలదు. నేనే బలవంతుణ్ణి అని ఎప్పుడు ఎవ్వరు కూడా
విర్రవీగకూడదు, అంటే అహంకారాన్ని ప్రదర్శించకూడదు. ఈ పద్యంలో చూడండి, ఒక పెద్ద పాముని చీమల గుంపు, అంటే కొన్ని వేల చీమలు కలిసి, చీమ ఎంత ఉంటుంది, చిన్నగా ఉంటుంది, కంటికి కూడా సరిగ్గా కనపడనట్టుగా ఉంటుంది. అలాంటి చీమల గుంపు ఒక పెద్ద పాముని కూడా ఒకేసారి కుట్టి చంపేయగలదు. అందుకనే ఎప్పుడు కూడా అహంకారాన్ని ప్రదర్శించకూడదు అని ఈ పద్యం యొక్క భావం. తర్వాత 5వ పద్యం. దీనిని రచించిన కవి ఏనుగు లక్ష్మణ కవి. మొదలు చూచిన కడు గొప్ప పిదప కురుచ, ఆది కొంచెము తరువాత నధికమగుచు, తనరు దిన పూర్వ పరభాగజనితమైన ఛాయ పోలిక కుజన సజ్జనుల మైత్రి. అర్థాలు చూడండి. కురచ అంటే పొట్టి, ఆది మొదలు, తనరు వర్ధిల్లు, దినపూర్వ అంటే దినములో పూర్వభాగము, రోజులో ముందు భాగము, అంటే ఉదయం పూట ఉండేటటువంటి కాలం. ఛాయ అంటే నీడ, కుజన అంటే చెడ్డవారి, సజ్జనుల మంచివారి, మైత్రి అంటే స్నేహం అని అర్థం. భావం చూడండి. చెడ్డవారి స్నేహం ఉదయపు ఎండలో నీడల ముందు గొప్పగా ఉండి తరువాత సన్నగిల్లుతుంది. కానీ మంచివారి స్నేహం మధ్యాహ్నపు ఎండలో నీడల ముందు కొద్దిగా ఉండి మెల్లిగా వృద్ధి చెంది పెరుగుతుంది. మనం ఉదయం పూట సూర్యునికి ఎదురుగా నుంచుంటే ఏమవుతుంది, మన నీడ పెద్దగా కనిపిస్తుంది. కానీ సూర్యుడు మన నెత్తిపై నుండి వెళ్ళేటప్పటికీ నీడ తగ్గిపోతూ వస్తుంది. అలాగే చెడ్డవారితో చేసే స్నేహం కూడా ఉదయపు ఎండలాగా క్రమంగా తగ్గిపోతుందట. కానీ మంచివారి స్నేహం మధ్యాహ్నము ఎండలాగా, మనం మధ్యాహ్నం నుంచుంటే సూర్యుడు మన వెనక్కి వెళ్ళే కొద్దీ మన నీడ పొడుగ్గా మళ్ళీ కనిపిస్తుంది. అలాగే మంచివారి స్నేహం మధ్యాహ్నపు ఎండలో నీడలాగా ముందు కొద్దిగా ఉండి తర్వాత మెల్లిగా పెరుగుతుందన్నమాట. వృద్ధి చెందటం అంటే ఏంటి, బాగా పెరుగుతుంది అని అర్థం. అందుకనే మనం చెడ్డవారితో కాకుండా మంచివారితో స్నేహం చేస్తే ఆ స్నేహం కలకాలం, అంటే చాలా కాలం ఉంటుంది అని అర్థం. తర్వాత 6వ పద్యం. దీన్ని నార్ల చిరంజీవి గారు రచించారు. చూడండి. ఎంత చెలిమియున్న ఎగతాళి చేయకు, సరసమంతనంత విరసమగును, మాట జారనేని మరి తీసుకోలేము, తెలిసి మెలగుమయ్య తెలుగు బిడ్డ. అర్థాలు. చెలిమి అంటే స్నేహం, ఎగతాళి అంటే వెటకారంగా మాట్లాడటం లేదా వేళాకోళం చేయటం, సరసం అంటే ఇష్టం, విరసం అయిష్టం. ఈ పద్యం యొక్క భావం చూడండి. ఎంత స్నేహితులైనా వారిని వేళాకోళం చేయకూడదు. ఇష్టం కాస్త అయిష్టంగా మారవచ్చు. ఒకసారి నోరు జారితే వెనక్కి తీసుకోలేము. మాట్లాడే ముందే ఆలోచించుకోవాలి. అంటే వీళ్ళు మన స్నేహితులేలే, మనం ఏమన్నా సరిపోతుంది అని చెప్పి ఏ మాట పడితే ఆ మాట అనటం, లేకపోతే వెటకారంగా మాట్లాడటం, చులకనగా చూడటం, ఎగతాళి చేయటం, ఇలాంటివి ఏమీ కూడా చేయకూడదు. ఒకవేళ మనం అలా చేస్తే పైకి ఏమీ మాట్లాడలేకపోయినా లోపల మనం అంటే ఉన్న ఇష్టం కాస్త పోయి అయిష్టంగా మారిపోతుంది. అందుకనే మాట్లాడే ముందే మనం ఆలోచించుకుని జాగ్రత్తగా మాట్లాడాలి. ఒకసారి మన నోటిలో నుంచి మాట బయటికి వచ్చింది అంటే మనం మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకోగలమా? తీసుకోలేం కదా. అందుకని ముందే జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలి అని ఈ పద్యం యొక్క భావం. తరువాత 7వ పద్యం. దీన్ని నార్ల వెంకటేశ్వరరావు గారు రచించారు. మతములెన్నియున్న మానవత్వం ఒకటే, జాతులెన్నియున్న నీతి ఒకటే, పదములెన్నియున్న పరమార్థమొక్కటే,
వాస్తవము నార్లవారి మాట. అర్థాలు చూడండి. మానవత్వం అంటే మనిషికి సహజంగా ఉండేటటువంటి గుణం. పరమార్థం గొప్పదైనటువంటి అర్థం లేదా గొప్పతనం. ఈ పద్యం యొక్క భావం చూడండి. ఎన్ని మతాలున్నా తోటి మానవునికి సహాయం చేయమనే చెప్తాయి. జాతులు ఎన్ని ఉన్నా నీతిగా బతకమనే చెప్తాయి. రచనలు ఎన్నైనా వాటి గొప్పదైన భావం ఒకటే అని ఈ పద్యం యొక్క భావం. అంటే మతాలన్నీ కూడా సాటి మనిషికి సహాయం చేయాలి అని చెప్తాయి. జాతులు ఎన్ని ఉన్నా సరే మనం నీతిగా నిజాయితీగా బ్రతకాలి అనే చెప్తున్నాయి. రచనలు ఎన్నున్నా సరే వాటి గొప్పదైనటువంటి భావం ఒకటే అని ఈ పద్యం యొక్క భావం. తరువాత 8వ పద్యం. దీన్ని పోతన గారు రచించారు. బ్రతుకవచ్చుగాక బహుబంధనములైన వచ్చుగాకలేమి వచ్చుగాక జీవధనములైన జడుగాక పడుగాక మాట దిరుగలేరు మానధనులు. అర్థాలు. బంధనములు అంటే కట్లు, లేమి పేదరికం, జీవధనం ప్రాణం, మానధనులు మానమే ధనంగా కలిగినవారు. ఇక్కడ మానమే ధనంగా కలిగిన వారు అంటే ఎవరు? పరువు ప్రతిష్టలు కలిగిన వారు, గౌరవంగా బ్రతికేవారు అని అర్థం. భావం చూడండి. మానధనులు మాట తప్పలేరు. బ్రతుకు ఉండవచ్చు, కష్టాలు రావచ్చు, పేదరికంలో మునిగిపోవచ్చు, చివరికి ప్రాణాలే పోవచ్చు. అయినా సరే ఏది ఏమైనా మాట తప్పరు. చూడండి, గౌరవంగా బ్రతికే వాళ్ళు ఎవ్వరూ కూడా మాటని అంటే ఇచ్చిన మాటని తప్పరు. ఎవరికైనా నేను నీకు ఫలానాది కొనిపెడతానురా అని ఎవరైనా అన్నారనుకోండి, అది కొనిపెట్టి తీరుతారు. అంతేకాని తర్వాత కొనిపెడతాలే, నెల ఆగినాక కొనిపెడతాలే అని అనరు. ఇచ్చిన మాట ఏదైనా సరే బ్రతికి ఉన్నా, కష్టాలు వచ్చినా, పేదరికల్లో ఉన్నా, చివరికి ప్రాణాలు పోతున్నా సరే ఇచ్చిన మాటకి కట్టుబడే ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మాట తప్పరు అని ఈ పద్యం యొక్క భావం. తరువాత 9వ పద్యం. ఇది కూడా వేమన శతకంలోని పద్యం. పూజ కన్ననెంచ బుద్ధి ప్రధానంబు మాట కన్ననెంచ మనసు దృఢము కులము కన్న మిగుల గుణము ప్రధానంబు విశ్వదాభిరామ వినురవేమా. అర్థాలు. బుద్ధి అంటే ఆలోచన, ప్రధానము ముఖ్యము, దృఢము గట్టిది అని అర్థం. దీని భావం చూడండి. దేవునికి పూజలు చేయటం కంటే సాటి మనిషికి సహాయం చేయాలన్న ఆలోచన ముఖ్యం. మాట ఇవ్వటం కంటే ఆ మాట మీద నిలబడే దృఢమైన మనస్సు ముఖ్యం. పుట్టిన కులం కంటే మంచి గుణాలను చూసి గౌరవించటమే ముఖ్యం అని ఈ పద్యం యొక్క భావం. అంటే ఏంటి? ఎంతసేపు దేవుడి దగ్గర గంటల తరబడి కూర్చుని పూజలు చేస్తే దేవుడు మెచ్చుకోడు. ఏం చేయాలి? సాటి మనిషికి అవసరమైన వాళ్ళకి సహాయం చేయాలి. అప్పుడు దేవుడు తనకి పూజలు చేయకపోయినా కూడా మనకి సహాయం చేస్తాడు. అలాగే మాట ఇవ్వటం కంటే ఆ మాట మీద, ఇచ్చిన మాట మీద నిలబడి ఉండటం, కట్టుబడి ఉండటమే ముఖ్యం. పుట్టిన కులం కంటే మంచి గుణాలను చూసి గౌరవించటమే ముఖ్యం అని ఈ పద్యం యొక్క భావం. ఇప్పుడు వ్యాకరణాంశాలు, పదజాలం వస్తాయి. చక్కగా చూసి తప్పులు లేకుండా రాసుకోండి, బాగా చదవండి. విన్నారు కదా పద్యరత్నాలు అనే పాఠాన్ని? బాగున్నాయి కదా పద్యాలన్నీ కూడా? ఇలాంటి మరిన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండండి మన తెలుగు సంస్కృతి ఛానల్. జై హింద్, జై భారత్.